ఏమేమి విన్యాసాలు వేసారేంటి? మందేసిన తర్వాత నువ్వు వేసే విన్యాసాల కన్నా ఎక్కువ వేయలేదు లేరా వాడు. అవునా, మరి ఆ మాత్రం దానికి చేసుకోవాలేంట్రా? ఏం చేయమంటే ఓపిక కూడా ఒక హద్దు ఉండదు కదరా, ఆ హద్దు దాడి ప్రవర్తిస్తున్నాడు వాడు. మరి నీ హద్దు వరకు నువ్వు గోడ కట్టుకోవచ్చుగా. జీవితం అనేది ఒక ముళ్ళ బాట లాంటిదిరా, దాన్ని ఎలా అయినా సరి చేసుకోవాలి మనమే. ఎందుకు 2 ట్రిప్పులు మట్టి పోయించుకోవచ్చుగా శుభ్రంగా. హాయ్ హలో, వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. మిమ్మల్ని నవ్వించాలనేదే నా ఉద్దేశం. సో తెలుసు కదా, ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు కూడా మన గెస్ట్ ను ఇన్వైట్ చేసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ హిమ్. వెల్కమ్ టు గోపీస్ కామెడీ షో. తెలుసు కదా, మన షోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. వాటికి మీరు ఆన్సర్స్ చెప్తూ మన ఆడియన్స్ ని అండ్ అలాగే మన వ్యూవర్స్ ని ఎంటర్టైన్ చేయాలి. తెలుసు కదా? ఓకే, ప్రొసీడ్. ప్రసాద్ గాని పిలవలేదురా ఈ ఎపిసోడ్ లో. ప్రసాద్ కాదురా అది, ప్రొసీడ్ అంటున్నాను రా. ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ బిగిన్ ది షో. ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎవరిని ఉద్దేశించిన కావు, కేవలం కలుపుతాం మాత్రమే. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పర్సనల్ తీసుకోవద్దు. కేవలం హాస్యం కోసం మాత్రం ఉపయోగించండి. గోపీస్ కామెడీ షో. ఓకేరా, నీ ఫస్ట్ క్వశ్చన్. విమానాలు గాల్లో ఎగరటానికి గల కారణం ఏంటి? జనం అందరూ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్నారు కాబట్టి. ఉడి అమ్మ, గాల్లో ఎలా ఎగరగలుగుతున్నాయని అడిగారా నేను? తెలివి తాగలయ్యా. సర్లే, ఈ సంవత్సరం అయినా పెళ్లి చేస్తున్నారు లేదా మరి మీ వాడికి? చేద్దాం అనుకుంటున్నాంలే కానీ వాడికే ఇష్టం లేదు లేరా. యారా, ఏం చెప్తాం, లోకం మీద జరిగేది చూస్తూ ఉన్నాడు కదరా రోజు. అబ్బో, 3 సార్లు లేచిపోయి వచ్చింది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే పెట్టుకున్నావు. ఇంక అంతకన్నా ఎక్కువేం జరగట్లేదు కదరా లోకం మీద. సర్లే, నిన్నేంటి మీ ఊర్లో సర్కస్ జరిగిందంట? అవునరా, నిన్న జరిగింది. ఏమేమి విన్యాసాలు వేసారేంటి? మందేసిన తర్వాత నువ్వు వేసే విన్యాసాల కన్నా ఎక్కువ వేయలేదు లేరా వాడు. అనవసరంగా ఇచ్చినట్టుంది అయిన్నే. సర్లే, మరి తర్వాత చూద్దాం. చేపలు నీటిలో ఆక్సిజన్ ని ఎలా పీల్చుకుంటాయి? ఒడ్డు మీదకి వచ్చి మళ్ళీ పీల్చుకొని నీళ్ళలో పోతాయిరా. బొంగేం కాదు, నీటిలో ఉండే ఆక్సిజన్ ని పీల్చుకుంటాయి. అవునా, అలా ఎలా పీల్చుకుంటాయి? ఏం మరి నాకు తెలియదు. సర్లేగానే, నేనేంటి మోహన్ రావు ఫుల్ గా దాకా వచ్చాడంట ఇంటికి. అయినా నీకెవరు చెప్పారా? ఇంకెవర్రా, వాడి పెళ్ళామే. ఇంకా నయం, సంతోషించు, మనం తాగి ఇంటికే వచ్చాడు. అదేంట్రా? మరి మందుకు పోతే ఎవరు కొంపలో దొరకదు, వాడికే తెలియదు నాయన. అయినా వాడికి అదేం రోగం రా? అదే కుస్ కాస్తా అని. ఏంట్రా అది? రోగం పేరు. అవును, మన క్లాస్మేట్ కావ్య ఉండాలి కదరా మీ ఇంటి పక్కన. ఉంది కదరా, అది ఎక్కడికి వెళ్తుందిరా బాబు? ఏం చేస్తుంది ఏంటి? ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటారా. అబ్బో, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారేంటి? ఉంటారు, ఒక 60K దాకా ఉంటారా. అబ్బా పర్లేదే, ఏం కంటెంట్ చేస్తుంటదిరా? కంటెంట్ చేస్తే ఫాలోవర్స్ ఎందుకు వస్తారా ఎర్రి పప్ప? టాలెంట్ చూపిస్తుంటదిలే. అంతేలేరా, కంటెంట్ చేస్తే ఫాలోవర్స్ ఎందుకు వస్తారులే. అవును, మనం ఈ పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి భర్త చనిపోయాడంట కదరా? అవునరా, పాపం చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది పాపం. అయ్యయ్యో పాపం, మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుందిరా, అత్తమ్మ వాళ్ళ దగ్గరే. మంచి చెడు మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకు మంచి వాళ్ళని చూసుకోమనరా, చెడు మనం చూసుకుందాం. అవును, ఏంటి మధ్య అస్తమానం ధనలక్ష్మి ఇంటి చుట్టూ తిరుగుతున్నావు? ఏదో చిన్న పనులు తిరుగుతున్నారా? అయినా పదే పదే దాని ఇంటి చుట్టూ తిరుగుతున్నావు ఏంట్రా? మరి పదే పదే తిరగకపోతే 9 తిరగమంటావు ఏంటి? దాని మూడు తెలుసా విషయం మరి? తెలీదు. ఇప్పుడు నేను చెప్తాగా. అరే ప్లీజ్ ప్లీజ్, దండం పెడతా ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా ప్లీజ్ రా. నేను చెప్తారా, నా కొడక నీకు ఎడకాలం తగ్గాలి ఉండు. ప్లీజ్ రా, దండం పెడతా, ఆ పని మాసం చేయమాకరా ప్లీజ్ రా. అలా ఉంటుంది మరి మనతో పెట్టుకుంటే. అవునరా, మొన్నేంటి మీ ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు?
ఏం లేదు, చిన్న గొడవ లేరా, అది ఎప్పుడు మా మధ్యలో ఉందే కదా. అవునా, మరి ఆ మాత్రం దానికి చేసుకోవాలేంట్రా? ఏం చేయమంటే ఓపిక కూడా ఒక హద్దు ఉండదు కదరా, ఆ హద్దు దాడి ప్రవర్తిస్తున్నాడు వాడు. మరి నీ హద్దు వరకు నువ్వు గోడ కట్టుకోవచ్చుగా. అవును, ఆ మనోజ్ గడు ఏంట్రా బాబు అస్తమాను పిల్లని అనుమానిస్తుంటాడు. అంతేలేరా బాబు, వాడు ఒక అనుమానం పక్షిరా నాయన. ఎన్నో రకాల పక్షుల గురించి తెలుసులే కానీ ఈ పక్షి గురించి ఎప్పుడు వినలేదే. ఈ పక్షికి రెక్కలు అవసరం లేదు లేరా, అనుమానం అనే రెక్కలతోనే ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తుంటది స్వేచ్ఛగా. అవును, మీ ఇంటి వెనకాల వెంకటేశ్వరరావు గారు ఏంటి మొన్న ఏంటో కొంచెం పాడు పని చేశాడంట. అవునరా, నేను నమ్మలేదురా మొదట్లో ఆయన ఇట్లాంటి పని చేశాడంటే. పాపం ఆయన మంచి వ్యక్తి కదరా. మరి మంచోళ్లే కదరా బయట కనపడకుండా ఇలాంటి పనులు చేసేది. అసలు ఆయన జీవితంలో ఒక మచ్చ కూడా లేదురా పాపం. మచ్చ అంటే పుట్టు మచ్చ. అందుకే కదరా ఇంతకాలం లేదని ఇప్పుడు పెట్టుకున్నాడు మచ్చ. అంతేలే, నీ ఇంటి చుట్టుపక్కల ఉంటే ఎవడైనా అంతే తయారవుతాడు మరి. లాస్ట్ ఇయర్ చదువు అయిపోయింది అనుకుంటా కదరా మీ వాడికి. అవునరా, లాస్ట్ ఇయర్ అయిపోయింది. జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు అంట కదరా. అవునరా, జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు. ఎంతవరకు వచ్చిందేంటి? మన ఊరు బొడ్రాయి దాకా వచ్చిందిరా, ఇంకొంచెం దూరం రావాలి. రవిగాడి పిల్ల ఏంట్రా బాబు అసమానం రోడ్డు మీదకి తొంగి తొంగి చూస్తా ఉంటది. ఆఫీస్కి బయలుదేరిన మొగుడు ఎక్కడ వెనక్కి తిరిగి వచ్చేస్తాడేమోనని తొంగి తొంగి చూస్తుంటది లేరా. వస్తే ఏమవుతుందిరా? వెనక్కి వస్తే దీని బండారం బయటపడింది కదరా. తిను బండారమా? బండి కొన్నామంట కదరా మొన్న సెకండ్ హ్యాండ్ లో. అవునరా. ఎంత పెట్టావేంటి మరి? ఎంత ఒక 80,000 పెట్టి కొనాలేరా. వారిని ఇంకొక 20,000 పెడితే కొత్త బండే వచ్చేది కదరా. మరి ఆ డబ్బులు కూడా లేకనే సెకండ్ హ్యాండ్ లో కొనుక్కుంది. వారిని పిచ్చోడు మంచోడు వారా బాబు నువ్వు. ఇన్ని సంవత్సరాలు ఓపి పెట్టావు, అదేదో ఇంకొక 2 సంవత్సరాలు ఆగుంటే ఎంచక్క నీ మరదలు చేసుకునేవాడుగా. రోజు ఈ పంచాయతీ లేకుండా ఉండేది నీ పిల్లలతో. ఒకళ్ళనే ముందు మనది చూసుకోవాలి. మొన్న మధ్య మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట కదరా. అవునరా, ఈ మధ్య మరీ దొంగతనాలు రోజు రోజు పెరిగిపోతున్నారే మన బజార్లో. అవునరా, నిజమే. దండం మీద వేసిన డ్రాయర్లు కూడా బతకట్లేదురా నాయన మరి. అయినా నీ డ్రైవర్ దొంగతనం చేసిన కకూతు నా కొడుకేవడరా బాబు. ఎవరు అదే అర్థం కావట్లేదు. నా కొడక నువ్వేనేమో నా డౌట్ రా. నీ కంటికి ఎలా కనపడుతున్నాను రా? అలాగే కనపడుతున్నావురా, అందుకే అడిగా. That was gold. Oh my. అయినా అసలు ఆ మనోజ్ గడికి ఎందుకురా బాబు పిల్లం మీద అంత అనుమానం? వాడున్నది మరి నీటి పక్కన కదరా, ఆ మాత్రం ఉంటుందిలే, తప్పులేదు. అమ్మ నా కొడక. ఏంటోరా, అందరి జీవితాలు ముందుకు పోతున్నాయి, ఒక్క నా జీవితం తప్ప. అబ్బో, అంత ముందు ఏదో ఇరగబొడిసినట్టేడా. మొదటి నుంచి అంతేగా బొంగు. జీవితం అనేది ఒక ముళ్ళ బాట లాంటిదిరా, దాన్ని ఎలా అయినా సరే సరి చేసుకోవాలి మనమే. ఎందుకు 2 ట్రిప్పులు మట్టి పోయించుకోవచ్చు కదా శుభ్రంగా. నిన్న అందమైన అమ్మాయి నాకు ఫోన్ చేసి మాట్లాడిందిరా. అవునా, ఏమని మాట్లాడిందిరా? మీ ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయి నెల అవుతుంది, తొందరగా రీఛార్జ్ చేయించుకోమని. మరి నువ్వేం మాట్లాడావో? ఆ డబ్బులే ఉంటే ఈ నెల రోజులు ఎందుకు ఆపేవాడిని అన్నాలే. మరి నిన్న రాత్రి ఏంటి మీ ఇంటి దగ్గర గోలా? ఏముందా, ప్రతాప్ గారు కాస్త తీసుకుని వచ్చాడులేరా, అందుకని గోల్ చేస్తుంది వాళ్ళ ఆవిడ. అయ్యో పాపం, వాడు తాగేది ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజే కదరా. మరి ఆ ఒక్కరోజు తాగేందుకేగా మరి గోల్ చేసేది. అంతేరా ఈ ఆడవాళ్ళు. 364 రోజులు సక్రమంగా ఉన్నా సరే ఆ ఒక్క రోజు తాగి వస్తే చాలరా, ఊరు మొత్తం టామటం చేస్తారు. ఇంకా ఉంటారా మరి అక్కడక్కడ దేశం మీద, ఏం చేద్దాం మరి. ఏంటో నీ జీవితంలో నువ్వు ఫేస్ చేసిన అతిపెద్ద సమస్య ఏంటరా ఈ మధ్యకాలంలో? కొనుక్కున్న డ్రాయర్ ఇంటికి వచ్చా తొడుక్కుంటే సైజ్ సరిపోలేదురా, సరైన షాప్ దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకోమన్నా, వాడు షష్ఠీ తీసుకొని అన్నాడు. మరి నువ్వు తొడుక్కున్న డ్రాయర్ ఎలా తీసుకుంటావు అనుకుంటున్నావు రిటర్న్? ఆ విషయం నాకు ఆ తర్వాత అర్థమైంది లేరా.
ఎరా మనం మీ తాతకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకెళ్లారంట. అవునరా, మనం తీసుకెళ్ళాము. మరి ఏమైంది? ఏం కాలేదురా, అంతా బానే ఉంది. ఏమీ కానప్పుడు ఎందుకు తీసుకెళ్లారా మరి హాస్పిటల్కి? హాస్పిటల్కి తీసుకెళ్ళాం కాబట్టి ఏం కాలేదని చెప్తున్నా. మరి ఏమంటున్నారా డాక్టర్లు? భయపడాల్సిన అవసరం లేదన్నారు లేరా. భయపడటం ఎందుకురా? మీ తాత ఏమైనా దయ్యమా భూతమా? ఆయన అంత వయసు వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదరా మీ ముసలోడు కూడా. టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు కదరా. సర్లే మరి తర్వాత చూద్దాం. ఇంకా మన దేశంలో అతిపెద్ద రోగం ఏంటి చెప్పు? మన గురించి జనం ఏమనుకుంటారా అని పదే పదే ఆలోచించి మనల్ని మనమే తొక్కేసుకోవడం రా. వాస్తవమేరా. మరి దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటావా? ఎందుకు లేదు? ఏంటది? తొందరగా పోవటమే, ఇంకా అంతకుమించి ట్రీట్మెంట్ ఏం లేదు ఇంకా. ఓకేరా, మరి ఇంతసేపు మన ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు నీకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్. ఓకేరా, మరి నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా కలుసుకుందాం. ఆడియన్స్, మనోడికి క్లాప్స్. 1 minute. ఈ వీడియోలోని మాటలో ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దయచేసి క్షమించండి. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ విషయంలో మన్నించండి. సో తెలుసు కదా, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.